హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన దిబ్బ రొట్టిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దీని కాంబినేషన్గా బొంబాయి చట్నీని కూడా షేర్ చేసుకుంటానండి. కాకపోతే ఈ దిబ్బ రొట్టిని ఇక్కడ నేను ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చేయట్లేదు. కానీ ఇలా కానీ దిబ్బ రొట్టి చేశారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. మరి ఈ రొట్టెల్ని నేను ఎలా చేశానో తెలియాలంటే రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఈ దిబ్బ రొట్టి కోసం నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. కావాలంటే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 2-3 సార్లుగా వీటిని శుభ్రంగా కడిగి మంచినీరు వేసుకొని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ కరెక్ట్గా వీటిని 4 గంటల సేపు నానబెట్టుకున్నాను. పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి దీన్ని రెడీగా పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా పప్పుని వేసేస్తే గ్రైండ్ అవుతున్నప్పుడు బ్లేడ్స్కి అక్కడక్కడ అంటుకుంటూ పప్పు బద్దలు కూడా అక్కడక్కడ నలగకుండా ఉంటాయి. ఇలా వాటర్ వేసి గ్రైండ్ చేస్తే మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు నానిన పప్పు మొత్తం వేస్తున్నాను. మీరు ఎక్కువ పప్పుతో చేస్తే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు, లేదా మిక్సీలో వేసేటట్లయితే కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండిలా గట్టిగా కాకుండా ఇడ్లీ పిండికి వేసినట్టు మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు పిండి కన్సిస్టెన్సీని బట్టి లైట్గా వాటర్ వేస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకుందాం. దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఈ రొట్టె కోసం నేను ఇక్కడ బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఈ బియ్యపు రవ్వ కోసం మీకు నచ్చినన్ని బియ్యంని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మిక్సీ చేశారంటే ఇలా బియ్యం రవ్వ రెడీ అయిపోతుంది. మీరు ఈ రవ్వని రెడీగా చేసి పెట్టుకున్నారంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వ చూశారు కదా, మరి బొంబాయి రవ్వలా సన్నగా లేదు, అలా అని గోధుమ రవ్వలా లావుగా కూడా లేదు. మిక్సీలో వేసినా కూడా ఇలా చక్కగా రవ్వ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని నేను 1.5 కప్పు తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి శుభ్రం చేసిన బియ్యంతో చేసిన రవ్వ కాబట్టి మళ్ళీ దీన్ని కడగాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ పొడి రవ్వని 1.5 కప్పు ఈ గ్రైండ్ చేసిన పిండిలో వేసుకోవాలి. రవ్వ పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి. రవ్వ ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా పిండితో పూర్తిగా కలిసిపోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పిండి మరీ గట్టిగా ఉందనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటూ పిండిని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఇలా కలిపితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూశారంటే పిండి నేను తీసుకున్న గిన్నెలోకి సగం వరకు వచ్చింది. దిబ్బ రొట్టెలు ఇప్పుడే వేసుకున్నారంటే చప్పగా అంత టేస్టీగా ఉండవు. కాబట్టి ఈ పిండిని పులవనివ్వాలి. నేను ఇక్కడ ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా 10 అవర్స్ పాటు ఇలాగే మూత పెట్టుకొని ఉంచుతున్నాను. 10 అవర్స్ తర్వాత నేను మార్నింగ్ చూపిస్తున్నానండి. చూశారు కదా, పిండి పులిసి గిన్నెకి దాదాపు పై వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో ఈ పిండిని బాగా కలుపుకుందాం. పిండిని చూశారంటే బాగా పులిసి చాలా ఫ్లఫీగా ఉంది. ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసి పిండిని బాగా కలపాలి. ఈ దిబ్బ రొట్టెలు మరింత టేస్టీగా ఉండడం కోసం ఈ పిండిలోనే నేను సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు క్యారెట్ తురుము, మీకు ఇంకా కావాలంటే తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఇలా పిండిలో వేయకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల వాటిలో ఉండే వాటర్ వల్ల పిండి పల్చగా అయిపోతుంది. అలాగే రొట్టెలు కూడా అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా పిండిని బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ రొట్టెలు వేసుకునే ముందు మనం బొంబాయి చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద కడాయి కానీ లేదా ఇలా గిన్నె కానీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత
అర స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం సాయమినపప్పు, కాస్త జీలకర్ర, కొన్ని ఆవాలు వేసి 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసి ఆ తరువాత ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి కూడా వేసి వీటితో పాటే 2 పచ్చిమిర్చి ముక్కలు, ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. మగ్గిన తరువాత 1 స్పూన్ కారం కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ మరిగేలోపు వేరే గిన్నెలో 2 స్పూన్లు శనగపిండి, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి పిండిని ఉండలు లేకుండా కలపాలి. ఈ పిండిని ఇలా కలిపి రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూసారంటే వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు శనగపిండిని ఇలా గరిటెతో తిప్పుతూ వేసుకోవాలి. ఇలా వేస్తేనే శనగపిండి వాటర్లో వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇదంతా ఇలా కలిపిన తర్వాత మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లో 5 నుండి 10 నిమిషాలు ఉడికించాలి. అప్పుడే ఈ శనగపిండి పచ్చివాసన రాకుండా చక్కగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత చూసారంటే బొంబాయి చట్నీ కాస్త చిక్కబడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఈ చట్నీ మరికొంచెం చిక్కబడి పర్ఫెక్ట్గా ఉంటుంది. బొంబాయి చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దిబ్బ రొట్టి కూడా వేసుకుందాం రండి. ఈ దిబ్బ రొట్టి వేయడం కోసం ఇక్కడ నేను ఇలా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఒక చిన్న కడాయి ఉంటే అదైనా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని 2 గరిటెలు నిండుగా పిండిని తీసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేయండి. దోశని స్ప్రెడ్ చేసినట్టు ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకూడదు. ఇప్పుడు 2 to 3 స్పూన్స్ ఆయిల్ని చుట్టూరా రొట్టె మొత్తం వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని కనీసం 5 నిమిషాల పాటు ఇదే ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పటి వరకు ఈ రొట్టెని కదపకుండా, అలా అని ఫ్లేమ్ని కూడా ఎక్కువ తక్కువ చేసుకోకుండా దీన్ని బాగా వేగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకి తిప్పి మరో 3 మినిట్స్ వేగనివ్వాలి. అప్పుడే పిండి లోపలంతా పూర్తిగా ఉడుకుతుంది. 3 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా చక్కగా వేగిపోయింది. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రొట్టెని వేగనివ్వాలి. అప్పుడే ఈ దిబ్బ రొట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మిగతా పిండితో కూడా రొట్టెలు వేసుకొని మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందనే కానీ వీటి టేస్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. 2 తిన్నా కూడా చాలా హెవీగా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఈ దిబ్బ రొట్టెలు మాత్రం చల్లారిన తర్వాత కంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్గా ఉంటాయి. ఈ పుల్లని దిబ్బ రొట్టెల్లో మంచి కాంబోగా ఇలా బొంబాయి చట్నీతో సర్వ్ చేశారంటే ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. ఈ రొట్టెలు బయటికి క్రిస్పీగా, లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా దిబ్బ రొట్టె కూడా వేయండి. కొత్త టేస్ట్తో పాటు హెల్దీ బ్రేక్ఫాస్ట్లా కూడా బాగుంటుంది. మరి ఈ దిబ్బ రొట్టెలు అలాగే సింపుల్ బొంబాయి చట్నీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మీరందరూ కూడా ఈ సూపర్ కాంబో బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరి మరో చక్కని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.